మాజీ ఎమ్మెల్యే మెదక్ నుంచి ఇప్పుడు అభ్యర్థిగా నిలబడిన రఘునందన్ రావు మనతో పాటు ఉన్నారు. అక్కడ ప్రచారం ఎలా కొనసాగుతుంది, అసలు ఎంత మెజారిటీతో గెలుస్తారు అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి అన్న, అంటే లాస్ట్ టైం అసెంబ్లీలో 3rd ప్లేస్లో ఉన్న బీజేపీ ఈసారి ఫస్ట్ స్థానానికి వస్తుంది అంటున్నారు. ఏ నమ్మకంతో వస్తుంది? ముందుగా ప్రేక్షకులందరికీ కూడా హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. సో హనుమంతుడు మమ్మల్ని కాపాడుతాడు, మేము మొదటి ప్లేస్లోకి వస్తామనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం మాకుంది. సో రామ మందిరం నిర్మించారు, ఇప్పుడు ఇక్కడ హనుమాన్ కాపాడుతుందని చెప్పేసి ఆల్రెడీ అంటున్నారు. దేవుడి పేరు చెప్పుకొని ఓట్లు దండుకోవాలని చూస్తుంది బీజేపీ. ఇప్పుడు అలాగే రామ మందిరం నుంచి కూడా ఇప్పుడు హనుమాన్ ఇస్తాడు అని చెప్పేసి మీరు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇలా హనుమాన్ జయంతి కాబట్టి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు చెప్పినాం. మీరు రంజాన్ పండుగ అప్పుడు పోతే టోపీలు పెట్టుకొని ఖర్జూర పండ్లు తింటలేరా? అది మతం కాదా? అది మతమైనప్పుడు ఇది కూడా మతమే అవుతుంది. దాన్ని ఎట్లా చూస్తే దీన్ని కూడా అట్లే చూడండి. మరి మన ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా టోపీ పెట్టుకొని ఖర్జూర పండ్లు తిన్నాడు కదా. అది తప్పు కాకపోతే ఇది కూడా తప్పు కాదు. బరాబర్ మాట్లాడు. హనుమాన్ జయంతి రోజు హనుమంతుని గుర్తు చేసుకోకపోతే ఎవరిని గుర్తు చేసుకుంటారు? బరాబర్ హనుమంతునే గుర్తు చేసుకుంటాం, అల్లాని గుర్తు చేసుకోం. సో ఏ నమ్మకంతో నెక్స్ట్ అంటే రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అవుతాడని రేవంత్ రెడ్డి అంటున్నాడు. కానీ 400 సీట్ల మెజారిటీతో బీజేపీ గెలుస్తుందంట అంటున్నారు. ఎలాగ? సో ఇంటి ముంగట కట్టిన బాత్రూమ్ దగ్గర నుంచి, ఇంటి ముంగట ఉన్న స్తంభానికి వెలుగుతున్న లైట్ కాన్ నుంచి, ఉపాధి హామీ పథకం కింద ఆ తల్లి నడిచే రోడ్డు కాన్ నుంచి మొదలుకుంటే అంతా అయిపోయినాక ఊరవతలు పెట్టే శ్మశాన వాటిక దాకా ప్రతిదానికి పైసలు ఇచ్చింది నరేంద్ర మోడీ గారే. కరోనా వచ్చి శరీరాలు వీక్ అయినాయి, కష్టం చేసే పరిస్థితుల్లో లేదని ప్రజలు బాధపడుతుంటే కనీసం 3 పూటలు ఇంత బువ్వ ముద్ద నోటి లోపల కొట్టుకోవడానికి ప్రతి మనిషికి 5 కిలోల బియ్యం 3 సంవత్సరాలుగా ఫ్రీగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు. అందుకని ప్రజలంతా మా వెనుకే ఉన్నారు. ఖచ్చితంగా 400 సీట్లకు మేము చేరుకుంటామనే విశ్వాసం మాకుంది.